జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక 10 రోజుల పాటు పూజలు అందుకున్న భారీ వినాయకులను గణేష్ మండపాల వద్ద నిమజ్జనం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి శోభయాత్రగా తరలి వెళ్తున్నాయి. జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుండి గ్రామీణ భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి నిమజ్జనం శోభయాత్రను తిలకిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు జిల్లాలోని అతిపెద్ద భారీ 44 అడుగుల గణపతి మండపం నుండి మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము గణేష్ నిమజ్జన శోభయాత్ర మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే దీంతో పాటు జగిత్యాల జిల్లాలో మనం చూసుకున్నట్టయితే త్రిశూల్ గణపతి వద్ద మనం ఉన్నాము. దాదాపు 44 ఫీట్ల గణపతి ఇక్కడ అయితే ఉన్నది. అయితే ఇక్కడ వీరు ఏదైతే గణపతి పెట్టారో వారికి సంబంధించిన వ్యక్తులతో మనం మాట్లాడదాము. చెప్పండి సార్. జై గణేష. జగిత్యాల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లాలోని వాణినగర్ ధర్మశాల యందు 40 సంవత్సరాలు ముగించుకొని 41 సంవత్సరం అడుగు పెట్టినందుకు 41 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. ఈరోజు రెండో రోజు కావడంతో మేము ప్రతిష్ఠించుకున్న ఉత్సవ విగ్రహము ఈరోజు శోభయాత్రకు అంగరంగ వైభవంగా పల్లకి సేవలో మేము బయలుదేరుతున్నాము. అలాగే మేము పెట్టిన ఈ విగ్రహంకి సుమారుగా రోజుకు 5 నుండి 10,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే 9 రోజులు నిత్య పూజలు అనగా హోమముగా గణపతి హోమము, కుంకుమార్చన, దాండియా ప్రోగ్రాము, భజన ఇటువంటి చాలా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అందరికీ మరొకసారి జగిత్యాల జిల్లా మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో చూసుకున్నట్టయితే మరికొంతమంది అయితే భక్తులు ఉన్నారు. ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రలు మాత్రం దాదాపు రోజుకు 300 నుంచి 400 గణపతులు అయితే నిమజ్జనం అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి భద్రత అయితే చేపడుతున్నారు పోలీసులు. అదేవిధంగా 5 శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రము పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి మనతో పాటు మరో భక్తురాలు ఉన్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి. జగిత్యాల జిల్లాలో 2 రోజుల నుండి వినాయక చవితి నిమజ్జనోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇది రెండవ రోజు. నిన్న మొదటి రోజున 200 నుండి 300 గణపతులు అయితే నిమజ్జనం అయ్యాయి. ఈ రోజు దాదాపు 400 గణపతులు నిమజ్జనం ఉన్నాయి. దానిలో భాగంగా మన ధర్మశాల వినాయకుడు కూడా నిమజ్జనం జరుగుతుంది. ఈ వినాయకుడు శోభయాత్రలో ఈ వాణినగర్ ప్రజలంతా పాల్గొని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ 40 అడుగుల వినాయకుడిని దర్శించుకోవడానికి ప్రతిరోజు 5 నుండి 10,000 భక్తులు అయితే దర్శించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా సోమవారం రోజు ఈ సాయంత్రం 6 గంటలకి ఘనంగా పంచామృతాలతోటి నిమజ్జనం కార్యక్రమం అయితే జరుగుతుంది. అందరూ పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ప్రస్తుతానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే గణేష్ నిమజ్జన శోభయాత్ర అయితే ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. రెండో రోజు శోభయాత్రలో భాగంగా దాదాపు వేలాది మంది భక్తులు మాత్రము చుట్టుపక్కల గ్రామాల నుండి శోభయాత్రలో పాల్గొంటున్నారు, చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నుంచి మాత్రము అధికారులు అన్ని రకాల సౌకర్యాలు అయితే కల్పించామని చెప్పేసి అయితే తెలియజేశారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి. ఒక కరీంనగర్ ఉమ్మడి